నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో క్యూ లైన్లోకి భక్తులు అనుమతిని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. ప్రస్తుతం క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. వరుస సెలవులతో తిరుపతికి భక్తులు తరలి వచ్చారు. దీంతో భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో క్యూ లైన్లోకి భక్తుల అనుమతిని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. ప్రస్తుతం క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. వరుస సెలవులతో తిరుపతికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. తిరుమల రద్దీకి సంబంధించి మా ప్రతినిధి రమణ మరింత సమాచారం అందిస్తారు. రమణ, చెప్పండి. ఆల్మోస్ట్ శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతున్నట్లుగా తెలుస్తుంది. సో భక్తులు భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. వారాంతం కావడంతో కూడా తిరుమలకు భక్తులు పోటెత్తారు. శుక్ర, శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో కూడా ఆ భక్తులంతా కూడా తిరుమలకు పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే శిలాతోరణం వద్ద క్యూ లైన్ లోనికి భక్తులు అనుమతిస్తున్నారు. క్యూ లైన్ లో అన్ని పూర్తిగా నిండిపోయి కంపార్ట్మెంట్లు అన్ని కూడా నిండిపోయి క్యూ లైన్ల వెలుపల నుంచి కూడా భక్తులు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సాయంకాలానికి 6 గంటల తర్వాత ఏదైతే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్లను మూసివేసి ఉదయం 6 గంటలకే అనుమతించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటే చలి తీవ్రత ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. పక్కనే భూగర్భం డ్యామ్ సమీపం కాబట్టి ఆ ప్రాంతం అంతా తీవ్ర చలితో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి టీటీడీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అయితే ఉంది. సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే క్యూ లైన్ లోనికి భక్తులను అనుమతిస్తారు. ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్లు వైకుంఠం 1, 2, 2 కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరి పూర్తిగా నిండిపోయి ఏదైతే శిలాతోరణం వరకు కూడా భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. భూగర్భం వద్ద భక్తులు ఎంట్రీ అవుతున్నప్పటికీ కూడా ఈ భక్తులు మరికొన్ని గంటలు మాత్రమే క్యూ లైన్ లోనికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత క్యూ లైన్లను కూడా అంతా ఆపివేసి ఉదయం 5 గంటల నుంచి లేకపోతే 6 గంటలకి క్యూ లైన్ లోకి భక్తులు అనుమతించాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. దాదాపు ఇప్పుడున్న భక్తులకి దాదాపు 30 గంటల సేపు దర్శనం సమయం పట్టే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ల వెలుపల వేసి ఉన్నారు కాబట్టి ఇంతకు ముందు అంటే 3 గంటల ముందు వరకు కూడా 24 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు 30 గంటల సమయం పట్టే పరిస్థితి ఉంటుందని కూడా టీటీడీ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా క్యూ లైన్ లో కావచ్చు, కంపార్ట్మెంట్ లో వేసి ఉండే భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలను అందించే విధంగా టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించింది. ఎక్కడా కూడా తోపులాట్లు, తొక్కిసలాట్లు జరగకుండా ఇప్పటికే క్యూ లైన్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు, అలాగే ఆ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులను కూడా ఏర్పాటు చేసి అక్కడ క్యూ లైన్ల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులను అయితే లోనికి అనుమతిస్తున్న పరిస్థితి. తిరుపతిలో జరిగిన ఘటనతో ఒకసారిగా టీటీడీ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ విధంగా భక్తులకు దర్శనం చేయించాలనే ఉద్దేశంతో టీటీడీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒకసారిగా వారాంతం కావడం, క్రిస్మస్ ఈరోజు సెలవు కావడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు రావడంతో కూడా ఈ రద్దీ అయితే క్రమేణా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పట్టే పరిస్థితి ఉంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పట్టే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భక్తులంతా కూడా సంయమనం పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని టీటీడీ ఇప్పటికే పదే పదే విజ్ఞప్తి అయితే. రైట్ రమణ, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా దుత్తులూరులో విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సెంటర్లో మానవహారం చేపట్టారు. హిందువుల ఆలయాలు, మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను మానవత్వానికి మచ్చగా అభివర్ణించినటువంటి నేతలు అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనగా మహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మను దహనం చేసి
హిందువుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 50 దేశాల పైన ముస్లిం దేశాలు ఉన్నాయి, 100 దేశాల పైన క్రైస్తవుల దేశాలు ఉన్నాయి. కానీ విశ్వం మొత్తం మీద ఒకే ఒక హిందూ దేశం ఉందంటే అది భారతదేశమే. ఇది కూడా మనం కాపాడుకోలేమంటే మనలాంటి అసమర్థులు ఉన్నారు రాబోయే కాలానికంటే. చూడు, ఈ రోజు ఇంకొక విషయం చెప్తున్నా మీకు. బీజేపీ వాళ్ళు కావచ్చు, RSS వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, వీళ్ళందరూ చాలా మంది కనీసం ఊరికి ఒక కార్యకర్త ఉంటాడు తప్పనిసరిగా. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తుంటే రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. చూడు, ఎందుకంటే నీ గురించి నువ్వే అవమానపడుకుంటున్నావు. ఎవరే కాదు, నీ గురించి నువ్వే అవమానపడుతున్నావు, కష్టాలు పడుతున్నావు, ఇదిగో ధర్మానికి దూరంగా ఉంటున్నావు. అది కరెక్ట్ కాదు. ఇకనైనా మన దేశం ప్రపంచానికి ఒక ఆదర్శమైన దేశం ఉందంటే ఏ దేశం వస్తే ఒక జ్ఞానం దేశం, సిక్ దేశం, కర్మ దేశం, అన్నపూర్ణ దేశం మన భారతదేశం. అలాంటి దేశం పుట్టినందుకు మనము ఒక తల్లి రుణం తీసుకోవాలి. బంగ్లాదేశ్ లో జరిగినటువంటి మారణ హోమం, ఒక హిందూ వ్యక్తిని చంపి కట్టేసి కాల్చడం జరిగింది. ఈ మారణకాండకి నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం దుక్కలూరు సెంటర్లో జరపడం జరిగింది. కానీ ఇది చాలా ఘోరం. అక్కడ వచ్చేసి ఆడపిల్లకాయలకి, హిందూ ఆడపిల్లకాయలకి సేఫ్టీ లేదు. వాళ్ళ మీద మానభంగాలు, హత్యలు, మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందువులు కూడా బాధపడాల్సిన పరిస్థితి. కాబట్టి మొన్న ఢిల్లీలో కూడా మనం గమనించాము, భారీగా హిందువులందరూ కూడా ఏకమై అక్కడ బంగ్లాదేశ్ యొక్క ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా పోలీసులు ఈ రోజు మనల్ని ఏ విధంగా అయితే పోలీసులు అడ్డుకున్నారో అదేవిధంగా ఆ రోజు ఢిల్లీలో కూడా పోలీసులు అడ్డుకొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కానీ ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతుండడం మనం చూస్తూ ఉంటే రాబో రోజుల్లో కరోనా ఏ విధంగా వ్యాపించింది, అక్కడెక్కడో హైదరాబాద్ వచ్చింది, ఢిల్లీలో వచ్చింది అని చెప్పి మనం గమ్ముగా ఉన్నాం. చివరికి మనకి కూడా కరోనా వచ్చింది. అదేవిధంగా ఇదే పరిస్థితి మనకు కూడా వస్తుందని తెలియజేస్తూ మనకు రాకుండా ఉండాలంటే హిందువులందరూ కూడా సంఘటన కావాలని. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్లలోకి వెళ్లిన ఆయన లడ్డూ జారీ విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించారు. లడ్డూల బరువును స్వయంగా తూచి చూసిన చైర్మన్ ప్రసాదం నాణ్యతపైన అక్కడి భక్తులతో నేరుగా మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి ప్రసాదం విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి ఏదైతే ఒక మహోన్నతమైన కార్యక్రమం మొదలైంది, దానికి అనుగుణంగానే ఈరోజు ఈ కోర్టుని, ఈ లడ్డూ కౌంటర్లందరూ కూడా సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. 100% సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, ఒక 7,000 పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలా మంది భక్తులను కూడా నేను కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు క్వాలిటీ బాగుంది, లడ్డు వాసన బాగుంది. ఈ లైన్లో కూడా ఎక్కువసేపు నిలబడకుండా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచారు. మాకంతా సౌకర్యంగా ఉంది అని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు సంతపేట చర్చిలో జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాలయేసు జన్మదిన ఘట్టాన్ని తిలకించిన ఆయన బిషప్ ఎండి ప్రకాశం ఆశీర్వచనాలు అందించారు. అయితే సమాజంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ప్రభువును వేడుకున్నట్లుగా ఎమ్మెల్సీ తెలిపారు. దయ, ప్రేమ, సేవా గుణాలకు క్రైస్తవ మతం నిదర్శనమని ప్రశంసించారు. క్రైస్తవ సోదరులందరూ ఐక్యంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కపాడిపాలెంలో హ్యూమన్ క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా అందరితో పాటు కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లువిరియాలి అన్న ఆలోచనతో వారు చేసినటువంటి ప్రేయర్స్ చాలా అందరికీ కూడా తృప్తినిచ్చినాయి. అందరికీ ఒకటే గుర్తొస్తుంది, క్రిస్టియానిటీ అంటే వాళ్ళలో ప్రేమ, దయ, క్షమ, సేవ ఇవన్నీ కూడా వారందరిలో కూడా
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరులో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు సీనియర్ నాయకులు సుజయ్ బాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం యేసు ప్రభు చేసినటువంటి కృషి అనన్య సామాన్యమని ఆయన ప్రశంసించారు. శాంతికి ప్రతిరూపమైనటువంటి క్రీస్తు జన్మదినం మానవాళికి ఒక గొప్ప సందేశం ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా మరియు రాష్ట్ర ప్రజలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరికీ సుజయ్ బాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా ప్రజలకు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు, అలా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ముందుగా క్రీస్తు జన్మదిన సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు యేసుక్రీస్తు శాంతిని ప్రపంచంలో చాటి చెప్పేదానికి ఆయన తనదైన ఒక శైలిలో ఈరోజు దేశ ప్రజలందరికీ 2025 సంవత్సరముల క్రితం బెతల్హాంలో మేరీ మాత యొక్క గర్భమునందు జన్మించి ఈరోజు శాంతిని ప్రపంచానికి అందించిన ఒక గొప్ప దూత శ్రీ యేసుక్రీస్తు. ఈరోజు ఆయన పుట్టినరోజు పండుగని ఈరోజు ప్రపంచం అంతా శాంతియుతంగా జరుపుకుంటున్నందుకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ ప్రధాన చర్చిలో జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కూటమి ప్రభుత్వం పాస్టర్లకు ఏడాది వేతనం 60,000 రూపాయలకు సంబంధించి ఒకేసారి విడుదల చేసిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. జెరూసలేం యాత్రకు ప్రభుత్వం ఇచ్చేటువంటి 60,000 ఆర్థిక సహాయంతో పాటుగా తన నియోజకవర్గ భక్తుల విమాన ప్రయాణ ఖర్చులను తానే భరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం క్రైస్తవులకు నమ్మక ద్రోహం చేసిందని ఆయన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఈరోజు ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఏ చర్చిలోకి వెళ్ళినా గానీ అక్కడ యేసు ప్రభు కీర్తనలు అలాగే ప్రార్థనలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో కంటే భిన్నంగా అంటే ఈసారి చాలా కోలాహలంగా ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. దేనికంటే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 8,400 మంది పాస్టర్లకి ఒక్కొక్కరికి 60,000 రూపాయలు చొప్పున నిన్నటి దినం జమ చేయడం జరిగింది. దాంతో పండగ వాతావరణం ఉత్సాహం రెట్టింపయింది. ముఖ్యంగా ఏ చర్చికి వెళ్ళినా గానీ, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏ చర్చికి వెళ్ళినా గానీ గతంలో కంటే చాలా మంది ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే పండుగ వాతావరణం మొత్తం చర్చిల్లోనే కనపడతా ఉంది. ముఖ్యంగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 1.70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పండుగ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏ విధానంగా ఉంటాయి, సూచనలు ఏ విధానంగా ఉన్నాయని ఒక ఎగ్జాంపుల్. పళ్ళ పండగ కార్యక్రమంలో పండగ వస్తా ఉంది, మరి దాంట్లో సంతోషం ఉండాలిగా అనే మంచి ఆలోచనతో ఈ పళ్ళ పండగ అని కార్యక్రమం పెట్టి మరి వచ్చే సంక్రాంతి బిఫోరే ఈ రోడ్స్ అన్ని వేయాలా, డ్రైన్స్ వేయాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, రోడ్స్ వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, చక్కటి పాఠశాల ఇవ్వాలని చెప్పి లోకేష్ అన్న, మరి ముగ్గురు కూడా దుర్గ సంకల్పంతో మరి ఈరోజు శ్రీకాళహస్తికి అన్ని మండలాలు కలిపి దగ్గర 9,50,00,000 రూపాయలు ఈరోజు కాళహస్తికి శాంక్షన్ చేసినందుకు మనస్ఫూర్తిగా మన కుటుంబ ప్రభుత్వానికి అభివందన తెలియజేసుకుంటున్నాను. అట్నే ఈరోజు రేణుగుంట వరకు ఏదైనా 1,60,70,00,000 వరకు ఇప్పుడు ఇక్కడ శాంక్షన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ సబ్ రోడ్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా ఈరోజు చూస్తే చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దేశానికి వాజ్పేయి చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ నాయకులు వెంకటముని కొనియాడారు. వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం, వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం. భారత్ మాతా కి బీజేపీ. ఈరోజు భారత్ మాతా కి బీజేపీ. సాగిద్దాం వాజ్పేయి గారి ఆశయాలను, కొనసాగిద్దాం వాజ్పేయి గారి ఆశయాలను. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికి ఒక ముద్దు బిడ్డగా 1924 డిసెంబర్ 25వ తేదీన వారు జన్మించారు. వారి యొక్క జన్మం భారతదేశానికి దిశ నేసిన సందర్భం
మనకందరికి సుపరితం. వారు ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే అంత్యోదయ అన్న లక్ష్యంతో ఉన్నటువంటి కార్యక్రమాలు వెళ్ళాలనే విషయాన్ని వాజ్పేయి గారు ప్రధానంగా ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దానిలో భాగంగా ఆ రోజు సమాచారం మనకు తెలియాలంటే ఫోన్లు ఎమ్మెల్యేలు ఎంపీలు లెటర్ ఇచ్చేటువంటి సందర్భంలో వారు సమాచార రంగంలో ఈరోజు పూర్వ వ్యవస్థ ఏదైతే సమాచార రంగం ఏదైతే ఉందో ఈరోజు కింద చేపలు అందేటువంటి కానించి పువ్వులు అందేయడం కానించి లేదంటే ఇతర అంగుళ్ళు కానించి మొత్తం భారతదేశవ్యాప్తంగా ఇంటికి 5 ఫోన్లు 6 ఫోన్లు సమాచారం ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అనే విషయాన్ని మనం ఈ రోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని కోడెళ్ల శివప్రసాదరావు స్టేడియంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు బల ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఈ పోటీలను ప్రారంభించారు. నేటి నుంచి వారం రోజుల పాటు ఈ ప్రదర్శన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎడ్లు పాల్గొంటాయని ఎమ్మెల్యే తెలిపారు. నర్సరావుపేటలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ వేడుకలను విజయవంతం చేయాలని ప్రజలను సూచించారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మెగా 9 టీవీ ఛానల్ చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ పశు ప్రదర్శన 25వ తారీఖు నుంచి 6 రోజులు 30వ తేదీ దాకా నిర్వహించడానికి మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయడం జరిగింది. ఏదైతే మా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల రైతు సోదరులందరూ కూడా పాడి పంటను కాపాడుకోవాలి. పాడి పంట కాపాడుకుంటే మనం అందరం కూడా రైతు సోదరులు కూడా చదువుకునే బిడ్డలకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు బాగుంటాయి. కాబట్టి పాడి పంట వ్యాపారాలు, చదువుకునే బిడ్డలకి మంచి మంచి ఉద్యోగాలు రావన్న ఆలోచనతో మన ఆంధ్ర రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఇటువంటి పందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పశు ప్రదర్శన, అదేవిధంగా బండలాగుడు పందాలు కానీ, అదేవిధంగా పశువుల యొక్క మరి ప్రదర్శన ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఎంతో ఇష్టంగా అన్ని విధాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఏదైతే సాంప్రదాయబద్ధంగా మరి అనాదిగా నర్సరావుపేట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మన మరి క్రీస్తేట్లు అన్న ఎన్టీ రామారావు గారు కానీ, కోడెల శివప్రసాద్ గారు కానీ, అదేవిధంగా క్రీస్తేట్లు మరి మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి హాజరైన మీడియా సోదరులకి, పోలీసు వారికి, రైతు సోదరులందరికీ కూడా, మహిళలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి జన్మదిన వేడుకలు వరదయ్యపాలెంలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి శంకర్ రెడ్డి చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. షుగర్ పేషెంట్ అయినా
రావాలా అయిపోయింది బిజినెస్ స్టార్ట్ చేసినా అవునా మెయింటెన్స్ ఉంటారు పోయి పోయా నీళ్ళు లేవునా వాటర్ ప్యాకెట్ లేదు లేదునా తెస్తారు తెస్తారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సంతకాలతో అనేక మంది రోడ్లెక్కి ఈరోజు నిరసనని తెలియజేసి వీళ్ళు అనేక రకాలుగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే ఈ ప్రజలు చెప్పేటువంటిది మనకు అవనవసరం, మన అక్రమ సంపాదనకు వీళ్ళు అడ్డుపడుతున్నారని భావించి వాళ్ళ మీద రగిలిపోతున్నట్టుగా కనిపించడం, మాట్లాడేటువంటి మాటలు కానీ, వ్యవహరించేటువంటి తీరు కానీ, ఆయన వాడేటువంటి భాష కానీ, ఆయనకున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, అసహనం కొట్టొచ్చినట్టుగా నేనేదో దీనికి సంబంధించి లబ్ధి పొందాలి అనుకుంటే దీనిని రెచ్చగొట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నా సంపాదనకు అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్నారనేటువంటి అక్కసుతో మాట్లాడినట్టుగా ఉంది తప్ప ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమాన్ని గురించి కానీ ఆలోచన చేసినట్టుగా కనిపించడం లేదు. దానితో పాటు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు రోజుకు ఒకటి. ఎందుకంటే బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని ఇన్సెంటివ్స్ అడుగుతున్నట్టుకుంటారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తీసుకోవాలనేటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనతో బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని కండిషన్లు పెడుతున్నట్టుకుంటారు. అయ్యా మీరు అడిగినంత మేము సమర్పించాలంటే మాకు ఈ అవసరాలు ఉన్నాయని మాట్లాడుతున్నారేమో తెలియదు, కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో రోజుకు ఒక కొత్త విషయం తీసుకొస్తున్నాడు. 2 సంవత్సరాలు వాటికి సంబంధించినటువంటి జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఒకవేళ అప్పటికి నష్టం వస్తే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మీకు వచ్చినటువంటి నష్టాన్ని కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు దానికి హామీ ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ల పాటు ఈరోజు నువ్వు వాళ్ళకి జీతాలు భరించడం, దానితో పాటు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం, ఏది ఏమైనా ప్రైవేటీకరణకి నేను ముందుకు వెళ్తాననడం అనేటువంటిది 1 కోటి మంది ప్రజలు పాల్గొని సంతకాలు పెట్టినటువంటి వాటిని నువ్వు వాటికి సవాల్ విసురుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మీరు ఎన్ని చేసినా నేను మీకు సవాల్ విసురుతున్నా, నేను మీకు లొంగే పని లేదు, నేను మీరు చెప్పినటువంటి వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేను, నా విధానం నాదే, నేను ప్రైవేటీకరణకి వెళ్ళిపోతా, ప్రైవేటీకరణ ద్వారా నాకున్నటువంటి ఏదన్నా వ్యక్తిగత లబ్ధి ఏదన్నా ఉంటే అది చేకూర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఆ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ప్రజల గురించి కానీ మీరు 1 కోటి మంది సంతకాలు పెట్టినా సరే నేను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అని చెప్పి ముందుకు వెళ్తూ దాని మీద ఆయన తొడగొట్టినట్టుగా ఆయన మాట్లాడేటువంటి మాట, ఆయన వ్యవహార శైలి, మీరు ఏమి చేసినా సరే నేను తొడగొడతాను, ముందుకు వెళ్తాను అన్నట్టుగా ఏదో పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద కక్ష కట్టుకున్నట్టుగా ఈరోజు వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. అదే మేము చెప్పాం, అయ్యా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మీరు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడమే అని ఈరోజు అందరూ చెబుతున్నా సరే ఆ ఉరి తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడానికి కూడా నేను సిద్ధమే అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అయ్యా చంద్రబాబు గారు, మేము మిమ్మల్ని అడిగేటువంటిది స్పష్టంగా ఏంటంటే మీకు ఎందుకు ఇంత కక్ష ఏర్పడింది? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వాటికి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కాలేజీలకి మంచి పేరు వస్తుందని మీరేమన్నా దీనిని ప్రైవేటీకరణతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మంచి పేరు రాకూడదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మంచి పేరును మనం తుడిచిపెట్టేయాలి, కాబట్టి దానికోసం ఇన్ని పాపాలు చేయాల్సినటువంటి అవసరం మీకుందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 1. 2, నీకు ఎంత ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూరితే ఈరోజు నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను వెళతాను, దీనికి సంబంధించి ప్రైవేటీకరణలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి దాన్ని ఏదో ఛాలెంజ్ లాగా స్వీకరించి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు కలుగుతుంది? నేను అడిగేది, చంద్రబాబు సమాధానం చెప్పాల్సింది, మీరు సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు, అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో చెప్పుకుంటున్నారు, నాకున్నంత అనుభవం, నేను చేసినటువంటి పనులు, నాకున్నటువంటి ఆ విజన్, నేను విజనరీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, మీ ప్రభుత్వంలో మీరు ఏదన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా? టీడీపీ నేత అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అఫెన్స్గా ట్రీట్ చేస్తారు.
అయ్యా పొన్నవాళ్ళు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి కేసులో మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మరి మీ క్యాడర్ ఇవాళ అపోజిషన్లో ఉన్నారు. మీరు 11 సీట్లు లేని దౌర్భాగ్య అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాని దౌర్భాగ్య పరిస్థితిలో మీ నాయకుడు ఉన్నాడు. ఇటువంటి చేయడం తప్పురా అని మీరు మీ పార్టీ నాయకుడికి కానీ మీ క్యాడర్ కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వెపన్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి తలవార్లు కలిగి ఉండటం కూడా నేరమే, నాన్ బెయిలబుల్ అది. మరి 3 అడుగులు కత్తిపట్టిన కేక్ వస్తారా? ఆ కేకు స్పష్టంగా చూడండి, ఆ కేక్ కూడా 3 అడుగులు లేదు. ఈ తలవారు కంటే కేక్ చిన్నది. అంటే ఏంటి నీ మానసిక స్థితి, నీ కార్యకర్తల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంత కత్తులు బట్టి కేక్ కోస్తే అది పుట్టినరోజు వేడుక. స్పష్టంగా అసలు ఇందులో ఏదో మేమేదో తెలుగుదేశం పార్టీ నీకు నచ్చక చెప్పిందని చెప్పుకోవడానికి లేదు, ఫోటో మార్ఫింగ్ చేయడానికి లేదు. ఇవేమి నువ్వు చెప్పలేవు. చక్కగా ఫోటో తీసిన వాళ్ళ ఫోను, టైము, డేటు అన్నీ ఉన్నాయి అక్కడ. 7 గంటలకి ఎంత తీశారు ఆ ఫోటో, ఈవినింగ్ 7 గంటలకి. అంటే ఆ రోజు అమరావతిలో మహిళల మీద జరిగిన దాడి, ఈరోజు మహిళల మీద జరిగిన దాడి. అక్కడ ఒక గర్భవతి వచ్చి బయటకు వచ్చి బాబు టపాకాయలు అవి కాలవద్దు అని చెప్తే ఆ అమ్మాయిని లాక్కొచ్చి కొట్టి కావాలని చెప్పి ఆ తల్లి గర్భం మీద తంతే మరి ఇటువంటి దుర్మార్గుణ్ణి మొన్న పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకొచ్చారు. ఏం చెప్తారు? ఇది వాళ్ళ పక్కా లోకల్ ఏపీ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.